రికార్డుల్లో మా పేరు ఉంటాం కాదు, మా పేరు మీద రికార్డులు ఉంటాయి అనేటటువంటి డైలాగ్కి 100కి 100% సూట్ అయ్యేటటువంటి వన్ అండ్ ఓన్లీ టీం. అది క్రికెట్ చరిత్రలోనే ఏదైనా ఉంది అంటే రాసి పెట్టుకుంటే 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు ఫస్ట్ 266 స్కోర్ బ్రేక్ చేసి 277 చేసినప్పుడు ఇక దీన్ని బ్రేక్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఇప్పట్లో ఇది బ్రేక్ కాదు, లేక ఎస్ఆర్హెచ్ తలుచుకున్నా కానీ మినిమం ఇది ఒక 10 సంవత్సరాలు పట్టిదేమని చెప్పి మనం అనుకున్నాం. 20 రోజులు కాకతలకి 287 మీద స్కోర్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. అది అల్లాటప్ప టీంల మీద ఆర్సీబీ మీద కొట్టింది, ముంబై ఇండియన్స్ మీద కూడా కొట్టారు, సిఎస్కే మీద కూడా కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిన్న వీళ్ళు క్రియేట్ చేసినటువంటి రికార్డ్ అయితే ఇక వీళ్ళు కూడా తిరిగి రాయలేరేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. దాదాపు పవర్ ప్లేలోనే 125 రన్స్ సాధించారు. ఇది T20 చరిత్రలోనే మొదటిసారి అనమాట. ఒకప్పుడు ఎప్పుడో శ్రీలంక మీద ఎవరో కొట్టారంట, ఆ రికార్డ్ని వీళ్ళైతే ఇప్పుడు బ్రేక్ చేయడం జరిగింది. ఒకదానికి మించినటువంటి మ్యాచ్ ఒకటి, ఒకదానికి మించినటువంటి రికార్డు ఒకటి. ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయాలనేటటువంటి రికార్డు ఈ ఎస్ఆర్హెచ్ అయితే తిరిగి రాస్తుంది. అసలు ఏమి తాగి పూనుకుంటున్నారో, గంజాయి తినేమన్నా గంజాయి తాగేమన్నా మ్యాచ్లోకి దిగుతున్నారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలుగుతుంది. ముందు హెడ్ గురించి మాట్లాడుకోవాలి. మనం అందరం కుప్పి గంతులు వేస్తున్నాం, మనం అందరం ఎగురుతున్నాం. కానీ ఒక్క మాట అయితే నిజమయ్యా, ఈ ఐపీఎల్ అయ్యే టైం కల్లా తనైతే ఇంజూర్ చేయాలి మన ఇండియన్ బౌలర్స్. లేదా తాను కానీ కోపం వచ్చి మన ఇండియన్ బౌలర్స్ మీద, ఇండియన్ టీం మీద విరుచుకుపడ్డాడు అనుకోండి, మన ఆస్ట్రేలియా తన్నుకోపోయింది కదా ఓడిఐ కప్పు, అదేవిధంగా ఈ కప్పు కూడా తన్నుకోబోతున్నాను అనమాట. అసలు ఎస్ఆర్హెచ్లో ఎవరిని కూడా తక్కువ అంచనా వేసేది లేదు. ఎవరైతే ఆడతారు అని అనుకుంటామో వాళ్ళు ఆడట్లేదు, ఎవరైతే ఆడరు అనుకుంటామో వాళ్ళైతే ఆడుతున్నారనమాట. ఎస్ఆర్హెచ్ ప్లేయర్లకి అయితే గులాం అయిపోవచ్చు. ఈసారి కప్పు మట్టికి ఇదే పర్ఫార్మెన్స్తో వీళ్ళు ముందుకెళ్తే ఖచ్చితంగా వెళ్ళి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మ్యాచ్ కన్నా ముందు ఈ డైలాగ్ ఢిల్లీ తగలబెట్టేస్తాను ఫుల్ ట్రెండింగ్గా మారింది. ఢిల్లీని తగలబెట్టేస్తాం అనేటటువంటి డైలాగ్. ఆ డైలాగ్ అయితే నేను జస్టిఫికేషన్ చేశారు. మీరు అనొచ్చు అనమాట, పిచ్చి అది ఉంది బ్రో, పిచ్చి గట్టిగా ఉంది, బ్యాటింగ్ పిచ్, అందుకే ఆ కొట్టుడు కొట్టారంటే సెకండ్ ఇన్నింగ్స్లో అన్నటువంటి ప్లేయర్ దాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించారనమాట. దాదాపు 200 కూడా వాళ్ళు సరిగ్గా కొట్టలేకపోయారు, వీళ్ళు 266 దాటారు అంటే ఇక అర్థం చేసుకోండి. ఇంకో ఇందులో బ్యాట్లకి ఏంది అని అంటే మళ్ళీ ఆర్సీబీకి ఉన్నటువంటి 4th రికార్డును కూడా వీళ్ళు బ్రేక్ చేశారు. ఇదైతే కొద్దిగా హట్టింగ్ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ ఆర్సీబీ రికార్డు మీద పడడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి డీసీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. డీసీ టాస్ గెలిచి కొట్టండ్రా బాబు అని చెప్పి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఇచ్చింది. అసలు వీళ్ళు టాస్ గెలిచిన తర్వాత వాళ్ళకి కొట్టడం అని ఇస్తే వాళ్ళు కొట్టేటటువంటి తీరేంటి అనేటటువంటిది మనం కల్లారా చూసాం. ఆర్సీబీ మీద కొట్టింది, ముంబై ఇండియన్స్ మీద కొట్టింది, అంతకుముందు ప్రతి టీం మీద కొట్టింది, మనం కల్లారా చూసాం. అయినప్పటికీ డీసీ ఈ మిస్టేక్ ఏ విధంగా చేస్తుంది, ఏమీ ఒత్తుతారేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఒత్తడం కాదు, ఒత్తించుకున్నారనమాట. కొట్టుడు కొట్టారు. ఆ తర్వాత దిగినటువంటి డీసీ ప్లేయర్స్ ఒక్కడంటే ఒక్క ఆయన ఆస్ట్రేలియా ప్లేయర్ గట్టిగా ఉండు, జాక్ అని ఆయన తప్ప ఎవరు వాళ్ళలేదు. దాదాపు 15 బాల్లలోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అది కూడా కొత్త రికార్డ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. ఇది కూడా గ్రేటెస్ట్ విషయం. అండ్ వార్నర్ గురించి మాట్లాడుకోవాలి. అసలు వార్నర్కి ఇచ్చినటువంటి ఎలివేషన్లకి నిన్న ఆయన ఆడినటువంటి తీరిక ఏమాత్రం కూడా సంబంధం లేదు. అక్కర్లేని బౌలింగ్ని పైకి లేపడం ద్వారా క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పంతు బబ్బా ఇలాంటి స్ట్రైక్ రేట్తో ఆడితే ఎలా అన్నా. ఇప్పటికే T20లో ఫుల్ కాంపిటీషన్ పెరిగింది. వికెట్ కీపర్కి బ్యాట్స్మెన్ ఎవరిని తీసుకుంటారా, అటు కేఎల్ రాహుల్ని తీసుకుంటారా, ఇటు దినేష్ కార్తిక్ని తీసుకుంటారా, ఇంకా చాలా మంది తీసుకుంటారు, లేదా పంతుని తీసుకుంటారు అనేటటువంటి కాంపిటీషన్ ఫుల్గా ఉంది. ఈ సిచ్యువేషన్లో పంతు ఈ విధంగా ఆడుతుందని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. దాదాపు 120 స్ట్రైక్ రేట్తో కూడా తను నిన్న పర్ఫార్మెన్స్ చేయలేకపోయిండు. ఏదో ఆడాలి కాబట్టి ఆడిండు, ఏదో డొల్లియాలి కాబట్టి డొల్లిచ్చిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలిగింది ఫ్రెండ్స్. ఇంకా పిల్లల మీద మీ ప్రతాపాలను, ఎందుకంటే డీసీ యొక్క పిచ్చు గట్టిదే, డీసీ యొక్క బౌలింగ్ కూడా గట్టిదే. దాంట్లో ఈ విధమైనటువంటి రికార్డు వీళ్ళు క్రియేట్ చేశారు అంటే ఎస్ఆర్హెచ్ అయితే గ్రేట్ అబ్బా. నిజంగా ఇక ఎస్ఆర్హెచ్ గురించి ఎంత మాట్లాడకుండా తక్కువైపోద్ది అనమాట. ఆ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు మ్యాచ్కి ఇస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ 300 అనేటటువంటి కాన్ఫిడెంట్ హెడ్ తెలియజేసిన అనమాట. ఇక అది కూడా బ్రేక్ అయిద్దామని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా. ఇక చూడాలి ఫ్రెండ్స్. ఇంకా ఎస్ఆర్హెచ్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటే బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. కొద్దిగా బౌలింగ్ లోప అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. చిన్న చిన్న టీంలు కూడా దగ్గర తీసుకొస్తుంది. అంటే ఒకవేళ వీళ్ళు 200 స్కోర్ కొట్టి ఆల్అవుట్ అయితే పరిస్థితి ఏంటి అనేటటువంటి భయం కూడా కలుగుతుంది. బౌలింగ్ని అయితే గట్టిగా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. బౌలింగ్ అని కట్టుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్కి 100కి 100% ఈసారి కప్పు వస్తుంది. అప్పుడెప్పుడు డేవిడ్ వార్నర్ మాకు కప్పు తెచ్చిండు అనేటటువంటి చరిత్రను మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక మాకు ఈ కమిన్స్ కూడా కప్పు తెచ్చిండు అనేటటువంటి రియాలిటీ కూడా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నాకైతే అనిపించింది. నిన్నైతే మ్యాచ్ నాకు ఫుల్గా నచ్చింది, ఫుల్గా ఎంజాయ్ చేసా. మీ కామెంట్ ఏంటి అనేటటువంటి డెఫినెట్గా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా. బాయ్, నమస్కారం.